ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అబూజ్మడ్లోని బటైల్ అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. మాత్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులైతే కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అబూజ్మడ్లోని బటైల్ అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు మృతిని ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటికి స్పందించారు. ఎన్కౌంటర్ కు సంబంధించి మావోయిస్టులు, పోలీసుల మధ్య భీకరమైనటువంటి ఎదురు కాల్పులు జరిగాయి. పోలీస్ కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు హతమయ్యారని ఆయన ఎక్స్వేదిక తన అభిప్రాయాన్ని వెలువచ్చారు. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్రనేత లంబాల కేశవరావు మృతి చెందినట్టుగా అధికారికంగా సమాచారం అందించినటువంటిది కూడా తాను ఆ సమాచారాన్ని చేరవేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా జయన్నపేటలో 1955లో జన్మించినటువంటి కేశవరావు 1970 నుంచి మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2018 నుంచి మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండ్ బాధ్యతల స్వీకరణ చేసినట్టుగా కూడా గతంలో వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా పనిచేస్తున్నటువంటి కేశవరావు కూడా చాలా ముఖ్యమైనటువంటిది చెప్పుకొచ్చారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపక సంబరాల్లో కూడా కేశవరావు ఒకరిగా ఉన్నారు. అయితే మొత్తం ఈ ఇష్యూకు సంబంధించి ఆయన అమిత్ షా అధికారికంగా ధృవీకరించారు. ముందుగానే మనం ఇవాళ ఉదయం జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో నంబాల కేశవరావు చనిపోయాడు అనేటువంటిది ముందుగా మనం సమాచారం కూడా అందించాం. దాని ప్రకారం ఇవాళ ఆయన చనిపోయినట్టుగా అధికారికంగా కేంద్ర హోంశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. వరంగల్లో ఆరీస్ చెందినటువంటి కేశవరావు గంగన్న పేరుతో ఆంధ్ర, ఒడిశా బార్డర్ లో కీలక పాత్ర వహించారు. మిలిటరీ కమిషన్ ను మావోయిస్ట్ పార్టీలో ప్రవేశపెట్టడంలో నంబాల కేశవరావు సిద్ధహస్తుడు. చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి కేసులో సూత్రధారి, దళితుల ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో కూడా నంబాల కేశవరావు సూత్రధారిగా ఉన్నాడు. గత 2 ఏళ్లుగా మావోయిస్టు పార్టీ సెక్రటరీగా అనేక పనులు చేస్తున్నటువంటి కేశవరావు ఎట్టకేలకైతే ఆయన చనిపోయినట్టుగా అటు నారాయణపూర్ ఎస్పీతో పాటు ఐజీ బస్తర్ క్లారిటీ ఇచ్చారు. ఇటు కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి అమిత్ షా కూడా దాన్ని ధృవీకరించారు. అంతకు ముందే ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇక మొత్తం ఇష్యూకు సంబంధించి ఆయనకు మొత్తం 7 మంది గన్మెన్ ఉంటారు. ముందుగా
ఆయనకు ఉన్నటువంటి రోప్ పార్టీ గన్మెన్లను ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో ఇటు పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో భాస్కర్, ఒకవైపు ఆయన టీం ఆపరేషన్ చనిపోయినటువంటి కగార్ తోటి పరిస్థితి. కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నారు. మరోవైపు ఇప్పుడు ఇవాళ మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావుని మట్టుపెట్టారు భద్రతా బలగాలు. అంటే మరికొన్ని రోజుల్లో మావోయిస్టులు అనే వాళ్ళనే హతం చేసి మావోయిస్టులు అనే వాళ్ళే లేకుండా చేసే ప్రయత్నంలో భాగం అనుకోవచ్చా? వచ్చే నెల 25 కన్నా పూర్తిగా మావోయిస్టు రహిత రాజ్యాన్ని నిర్మిస్తామని గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. దాంట్లో భాగంగానే ఆపరేషన్ మొత్తం కూడా కంటిన్యూ చేస్తున్నారు. కర్రగుట్టలో జరిగినటువంటి ఆపరేషన్ లో అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక బిందువు అంటే వాళ్ళ పార్టీ లీడర్, మెయిన్ లీడర్ చనిపోయాడు కాబట్టి ఇక చాలా మంది దీంట్లో ఇప్పటికే పూర్తిగా లొంగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీకి సిద్ధహస్తుడు, ఆ పార్టీని నడిపించేటువంటి నాయకుడు, ఆయన లేనటువంటి లోటు మావోయిస్ట్ పార్టీకి తీరని దెబ్బ. అంతేకాకుండా ఈ లోటును ఎవరు కూడా తీర్చలేనటువంటిది. ఇప్పుడు మావోయిస్ట్ లో ఎంతమంది ఉన్నారనేటువంటిది కూడా వేళ్ల మీద లెక్కబెట్టాల్సినటువంటి అవకాశం కల్పిస్తోంది. వాళ్ళు కూడా పూర్తిగా లొంగిపోతారనేటువంటిది పోలీసులు చెప్తాను. దాదాపు 10వ సంఖ్య ఉన్నటువంటి మావోయిస్టులను లొంగిపోతారా, లేదంటే ఇంకా ఈ ఎదురుకాల్పుల్లో ఎంతమంది చనిపోతారనేటువంటిది మాత్రం చూడాల్సిన అవసరం కల్పిస్తుంది. ప్రస్తుతానికి ఎదురుకాల్పులు అయితే కొనసాగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.